గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న భారతీయుడు 2 రిలీజ్ అయిందండి. మూవీ పెద్దగా హిట్ టాక్ వచ్చినట్టయితే అనిపించటం లేదు. ఆ ఎఫెక్ట్ రామ్ చరణ్ అప్కమింగ్ మూవీ గేమ్ చేంజర్ మీద పడుతుందేమో అని భయపడుతున్నారు. ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రం అదే డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఫ్లాప్ చేయాలని కోరుకోడండి. మనం కూడా కోరుకోకూడదు అలా. ఈ కంపేర్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. భారతీయుడు 1 తీశాడు, దాన్ని దృష్టిలో పెట్టుకుని 2 తీయాలి, ఎందుకన్నా మైనస్ అయింది. రోబో 1 తీశాడు, దాన్ని దృష్టిలో పెట్టుకుని 2 తీశాడు. సూపర్ హిట్ చేద్దాం అనుకున్నాడు, ఇది వెరైటీ స్టోరీ, అది కూడా మైనస్ అయింది. అవి సీక్వెల్స్. ఈ గేమ్ చేంజర్ అయితే స్ట్రైట్ మూవీ అండి. ఖచ్చితంగా రామ్ చరణ్ కెరీర్ని, ఆయనకున్న ఫ్యాన్స్ బేస్ని, మెగాస్టార్ ఫ్యాన్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను అనుకోవడం ఏంటంటే శంకర్ ఈ పాటికి ఆ కేర్ తీసుకుని ఉండొచ్చు. ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది, అదిరింది 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 కిరాద్వా అని రామ్ చరణ్ సాంగ్. బాగుందండి. అది కొద్దిగా మనకి మొత్తం రిలీజ్ చేయలేదు కానీ సాంగ్ వినడానికి బాగుంది, కొద్దిగా స్టెప్స్ కూడా బాగున్నాయి డిఫరెంట్గా. నెక్స్ట్ ఇంకో సాంగ్ వచ్చిందండి, చిలిపులి అని. అదేదో ఇంగ్లీష్ మూవీ సాంగ్లో ఉంది, అంటే రోబో మూవీలో ఉంటాయి కదా సాంగ్స్, ఒకటే ఆ సాంగ్లో ఉంది. అది ఇంకా స్వీట్గా ఉందండి సాంగ్. ఇప్పుడు సరిపోయే జనరేషన్కి రిచ్నెస్ అయితే, మూవీలో రిచ్నెస్ అయితే కనిపిస్తుంది. గారి డైరెక్షన్లో ఆ రిచ్నెస్, ఆ ఆర్ట్ వర్క్, ఆ గ్రాఫిక్స్ అన్నీ మనకి గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారు. ప్లస్ అప్పుడప్పుడు షూటింగ్ సంబంధించిన పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నారు కదా. ఆ రిచ్ లుక్ అయితే బాగా కనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేసిక్గా ఏంటంటే ఇది కూడా కరప్షన్ స్టోరీ అంట. రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్, రాజకీయాల్లో పెరిగిపోయిన అవినీతిని ఎలక్షన్స్ ద్వారా ఎలా నిర్మూలించాడు అనే బేసిక్ పాయింట్ అనేది తెలుస్తుంది. మనకైతే పూర్తి వివరాలు అయితే తెలియదు ఫ్రెండ్స్. నాకు తెలిసిన విషయంతో మీకు చెప్తున్నాను. గేమ్ చేంజర్ గురించి అయితే భయం అవసరం లేదండి. కంపల్సరీ మూవీ అయితే చాలా జాగ్రత్తగా తీస్తున్నారు. ఇప్పటికి లేట్ అవుతుంది. 250 crores బడ్జెట్ 2021లో స్టార్ట్ అయింది. వైజాగ్, రాజమండ్రి, ముంబై, వేరే వేరే లొకేషన్స్లో. రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగాస్టార్ ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆ భారతీయుడు వేరు, ఇది వేరు, గేమ్ చేంజర్ వేరు. స్టోరీ ఏమీ పిచ్చి పిచ్చిగా రాసుకోడు. శంకర్ అనే ఇండియా నెంబర్ 1 డైరెక్టర్. శంకర్ గారు స్టోరీ ఏమీ పిచ్చి పిచ్చిగా ఏమి తీసుకోడండి. ఆయన మంచి ఇదిలోనే పెట్టుకుని ప్రేక్షకులందరినీ దృష్టిలో పెట్టుకుని తీస్తాడు. దానికి తోడు రామ్ చరణ్ గారి యాక్షను, కిరాద్వా అని, సూర్య, సునీల్, అంజలి ఇలాంటి వాళ్ళంతా యాక్ట్ చేస్తున్నారు ఆ మూవీలో. గేమ్ చేంజర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. నెగిటివ్ టాక్తో అయితే థింక్ చేయకండి ఫ్రెండ్స్, పాజిటివ్ టాక్తోనే ఉండండి. ఖచ్చితంగా మూవీ అయితే మంచి హిట్ కొట్టాలని కోరుకుందాం. హిట్ కొడుతుంది కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఎక్స్పీరియన్స్, భారతీయుడు ఎక్స్పీరియన్స్ ఆయనకి రీచ్ అయి ఉంటుంది. సో ఆయన ఇంకా కేర్ తీసుకుంటాడని ఆశిద్దాం ఫ్రెండ్స్. గేమ్ చేంజర్ హిట్ అవ్వాలని మనందరం కోరుకుందాం.